హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు ఫైనాన్షియల్ ట్రైనింగ్ గాను. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎలాగుంది, నెక్స్ట్ శాలరీ ఎంత, డ్యూరేషన్ ఎంత, ట్రైనింగ్ పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం అనమాట. ఇదొక నవరత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనమాట. దీంట్లో చూసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూసినట్లయితే మనకి టోటల్ 10 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసి 601. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ట్రైనీ అనమాట. ఫైనాన్షియల్ క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఈ 10 పోస్ట్స్ కేటగిరీ బేస్డ్ ఎలా వేరే అయి ఉన్నాయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 5 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఓబీసీకి అయితే 3 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి అయితే 1 అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అనమాట. అంటే 1/3/2024 లోపల మనకి 28 ఇయర్స్ ఆర్ అంతకాడికి తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అయితే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీకి అయితే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, వీళ్ళకి ఎవరికైతే 40% కాడికి ఎక్కువ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఉందన్నమాట. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ పోస్టల్ కోడ్ వచ్చేసి 601. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ట్రైనీ. ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అలాంగ్ విత్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. అంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో అయినా లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఇండియా వీటన్నిటిలో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకెక్కడి నుంచైనా కంప్లీట్ చేసినా పర్లేదన్నమాట. ఇంటర్మీడియట్ మాత్రం ఈ రెండిట్ల ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ రెమ్యునరేషన్ వచ్చేసరికి ఈ ట్రైనింగ్ గాను ఈ ఫైనాన్షియల్ ట్రైనింగ్ గాను 20,000 అయితే పర్ మంత్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ అకామిడేషన్కి వచ్చేసరికి వీళ్ళైతే బోత్ మేల్ అండ్ ఫిమేల్కి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ ఇక్కడ చూసినట్లయితే జనరల్ షిఫ్ట్ వచ్చేసి అంటే మీకు నార్మల్గా జనరల్ షిఫ్టే ఉంటుందన్నమాట. 9 AM నుంచి 5:30 PM దాకా, అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 దాకా అయితే మనకైతే వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈ జాబ్స్ వచ్చేసి ఈ 10 వ్యాకెన్సీస్ వచ్చేసి మనకి పర్మనెంట్ కాదనమాట, కాంట్రాక్ట్ బేస్డ్ 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. అంటే ఇక్కడ చూసారు 12 months అని ఉంది. అంటే 12 months కాంట్రాక్ట్ బేస్డ్ మనం వర్క్ చేయాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళకి ఇంకా మన మీద అవసరం ఉంటే ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే 12 monthsతో మనకైతే కాంట్రాక్ట్ పూర్తయిపోద్ది అనమాట. నెక్స్ట్ లీవ్స్ వచ్చేసరికి 12 లీవ్స్ అయితే ఉంటాయి, మ్యాక్సిమం 12 లీవ్స్ అయితే మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ చూసినట్లయితే మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇంటర్మీడియట్ అనేది చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో అయినా ఉండొచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వీటన్నిటిలో ఇంటర్మీడియట్ మనకి మార్క్స్ లిస్ట్ అయితే వీళ్ళు అప్లోడ్ చేయించుకుంటారనమాట. దాంట్లో అంటే మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. అర్థమవుతుందా? అంటే ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళు ఎక్కువ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మార్క్స్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేశారనుకోండి, ఒకవేళ 10 members రిక్రూట్ చేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే 10 members రిక్రూట్ చేసుకున్నారనుకోండి మార్క్స్ బేస్ చేసుకొని, ఇంకా 10 members నెక్స్ట్ ఉన్నారనుకోండి, వీళ్ళు రిక్రూట్ వీళ్ళు అయిపోయారు. ఇప్పుడు సపోజ్ ఈ 10 membersలో 5 members వచ్చేసి మాకు ఈ జాబ్ వద్దనుకొని వెళ్ళిపోతే, అంటే 5 వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా, అప్పుడు ఈ నెక్స్ట్ ఈ 10 membersలో ఎవరైతే టాప్ 5లో ఉంటారో వాళ్ళనైతే యాడ్ చేస్తారనమాట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళకి జాబ్ వద్దనుకుంటే నెక్స్ట్ ఎవరైతే ఆ పొజిషన్లో ఉన్నారో వాళ్ళనైతే తీసుకుంటారనమాట. అంటే ఈ విధంగా అయితే సెలక్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు అప్లై ఎలా చేసుకోవాలి చూడండి. ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ RINL కార్పొరేట్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు చూడండి, www.visakhsteel.com. ఈ వెబ్సైట్లోకి పోతే మన కెరియర్స్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట, మనం అప్లై చేసుకోవచ్చు. డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఎప్పుడు దాకా
రిసీవ్ చేసుకుంటారంటే 6/5/2024 మే 6వ తేదీ వరకు అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు. దాని తర్వాత రిసీవ్ చేసుకోరనమాట. నెక్స్ట్ ఖచ్చితంగా మనం అప్లై చేసేటప్పుడు మన 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్స్, మార్క్ లిస్ట్ అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. వాటిని పెట్టి అయితే మనం అప్లై చేయాలన్నమాట. ఇంకా చూసినట్లయితే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ ఇండియన్ నేషన్స్ ఆర్ ఎలిజిబుల్. అంటే దీనికి ఖచ్చితంగా మనం ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అంటే మనం ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. అవుట్ ఆఫ్ ఇండియా పీపుల్కి అయితే ఇది ఎలిజిబిలిటీ లేదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ టు ఎక్స్పాండ్, రైట్ టు క్యాన్సిల్ అని ఇచ్చున్నారు. అంటే ఇక్కడ చూడండి, రైట్ టు క్యాన్సిల్ ఆర్ రైట్ టు ఎక్స్పాండ్. అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుంది? అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆర్ 1 ఇయర్ దాటిన తర్వాత కూడా వాళ్ళు మీ పోస్ట్ ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే అంతా ఆర్గనైజేషన్ చేతిలో ఉంది. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని టెర్మినేట్ చేయొచ్చు ఆర్ మిమ్మల్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట వర్క్లో. నెక్స్ట్ చూసినట్లయితే ఇదనమాట ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. దీన్ని అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ మార్క్ లిస్టు విత్ పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ అండ్ నా టెలిగ్రామ్ ఛానల్, నా మెయిల్ కూడా ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వి కూడా అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.